ఇరాన్ ఇప్పుడు ముందస్తు హెచ్చరికలు చేస్తోంది. అమెరికా కనుక తమ మీద దాడులకు దిగితే ఫస్ట్ ఇజ్రాయెల్ లేపేస్తామని ఒక వార్నింగ్ ఇచ్చింది. అది ఒకవైపు. రెండో వైపున అమెరికాకి సంబంధించినటువంటి ఏవైతే వాళ్ళ యుద్ధ క్షేత్రాలు అనడానికి లేదు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి సైనిక స్థావరాలు ఏవైతే ఉన్నాయో ఇరాన్ చుట్టుపక్కల వాటన్నింటినీ పేల్చి పడేస్తానని చెప్తోంది. అది ఖతార్లో ఉన్నాయి, పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి, సౌదీ అరేబియా దగ్గర ఉన్నాయి, వాటిని పేల్చేస్తానని చెప్తోంది. తాజాగా టర్కీ కూడా ఈ విషయంలో స్పందించింది. టర్కిష్ ఫారెన్ మినిస్టర్ తాజాగా 2 సార్లు ఇరాన్ ఫారెన్ మినిస్టర్తో మాట్లాడారు గత 24 గంటల్లో. టర్కీ ట్రై చేస్తోంది వీళ్ళిద్దరి మధ్యన సంప్రదింపుల కోసం, అమెరికాకి ఇరాన్కి మధ్య. ఇరాన్ ఏ సంప్రదింపులు అక్కర్లేదు అని తేల్చి చెప్తోంది. అమెరికా కూడా సంప్రదింపులు అక్కర్లేదంటోంది. కాబట్టి ఏ క్షణంలో ఏ పరిస్థితులు ఏ వైపుకి దారితీస్తాయన్నది మాత్రం చర్చ నడుస్తోంది.